బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో టీచర్ తాట తీసింది భార్య. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని బంధువులతో కలిసి భర్తకి సదరు మహిళకు దేహశుద్ధి చేసింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. పిల్లలు తనని పట్టించుకోవడం లేదని భార్య ఆరోపించడం జరుగుతోంది. మహిళ విషయంలో గతంలోని పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవల రోజు స్కూల్కి వెళుతూ ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు భర్త. వద్దని చెప్పినా వినకుండా మరో మహిళతో ఉంటున్నాడు ఆ భర్త అంటూ చెబుతోంది భార్య. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది భార్య. చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాలో ఈ ఘటన జరిగింది. ఈ కథనం కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీఐ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మంగళసూత్రం నీ కట్టింది ఆ మొగుడు ఆ పేన ఉన్న పేన కట్టిండు 7 నీకు పుస్తకాలు ఎంతమంది కొంపలు రైట్, అది సదరు మహిళకు సంబంధించి అక్కడికి వెళ్ళింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. బంధువులు కూడా అక్కడ వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో సిచ్యువేషన్ ప్రస్తుతం అదుపులోకి వచ్చిందా, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, ప్రస్తుతం ఆ కుటుంబం ఏమంటోంది? అట్ ద సేమ్ టైం ఏమైనా కేసు పెట్టారా పోలీస్ స్టేషన్ లో? సచిన్, భావితరాలకు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఓ ఉపాధ్యాయుడు దారి తప్పాడు. అటు పెళ్లైన భార్యను కాదని మరొక మహిళతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. భార్యకు తెలియకుండా కొన్నేళ్ల కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ సహజీవనం చేసినటువంటి సదరు ఉపాధ్యాయుడి భాగవతాన్ని సదరు భార్య బయటికి తీసుకొచ్చింది. ఆ విషయం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. 15 ఏళ్ల క్రితం అటు పాల్వంచ మండలానికి సంబంధించినటువంటి పాండురంగాపురానికి చెందినటువంటి మహిళ విజయతో అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలానికి చెందినటువంటి అజ్బీరా హరిదాస్ కు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరి కాపురం సజావుగానే సాగింది. మొదట్లో వీరిద్దరికి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి 2 మగపిల్లలు కూడా ఉన్నారు. కానీ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించినటువంటి తరుణంలో కొద్ది కాలం క్రితం ములకలపల్లి మండలం కమలాపురం గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎస్జిటి టీచర్ గా పనిచేసినటువంటి హరిదాస్ ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి ఒక మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అది వారిద్దరి మధ్య చాలా బలమైనటువంటి బంధం ఏర్పడంతో చివరికి సహజీవనం వరకు కూడా దారితీసింది. అయితే తరచూ భర్త ఇంటికి రాకపోవడం, కొన్ని నెలల కాలంగా తనకు దూరంగా ఉండడం పట్ల అనుమానం వచ్చినటువంటి భార్య భర్త ఎక్కడికి వెళ్తున్న అంశంపై ఆరా తీసే ప్రయత్నం చేసింది. భర్త పాఠశాల ఉపాధ్యాయ వృత్తికని డ్యూటీకని వెళ్తున్న సమయంలో ఆ భర్తను తెలియకుండానే తను ఫాలో అవుతూ వెళ్ళింది. ఒకసారిగా పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయ వృత్తిలో ఉండాల్సినటువంటి సదరు ఉపాధ్యాయుడు ఇంట్లోకి చొరబడడాన్ని భార్య దూరం నుంచి గమనించింది. ఆ తర్వాత వెంటనే తలుపులు తీసి చూడగా సదరు భర్త హరిదాస్ వేరొక మహిళ ఉండడంతో ఆమె చూసినటువంటి స్వయంగా సాక్ష్యంగా చూసినటువంటి ఆ మహిళ కన్నీటి పరిమళమైంది. ఆ భర్తతో గొడవకు కూడా దిగింది. కానీ తాను కిరణ్ అనే మహిళను ప్రేమించానని, ఆమెను పెళ్లి చేసుకున్నానని, తనతోనే ఉంటానని, ఇంటికి తిరిగి రానంటూ కూడా ఇరువురి మధ్య గొడవడంతో చాలా స్పష్టంగా తేల్చి చెప్పడంతో బాధిత మహిళ తిరిగి ఇంటికి వెళ్ళింది. అయితే నిన్న రాత్రి 9 గంటల సమయంలో చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాలోనే సహజీవనం చేసినటువంటి హరిదాస్ ఇంటికి వద్దకు వచ్చినటువంటి సదరు భార్య తన కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని ప్రేయసి కిరణ్మయితో ఏకాంతంగా హరిదాస్ గడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా కుటుంబ సభ్యులతో కలిసి దాడి చేసింది. కర్రలతో కిరణ్మయితో పాటు తన భర్త అయినటువంటి హరిదాస్ ను కూడా విచక్షణరహితంగా కర్రలతో దాడి చేశారు. దీంతో అక్కడ చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్త
వాతావరణం నెలకొంది. సమాచారం తెలిసినటువంటి పోలీసులు ఘటనా ప్రదేశం చేరుకొని ఇరు వర్గాలను సంప్రదించే ప్రయత్నం చేశారు. హరిదాస్ ను అదేవిధంగా మరో మహిళ అయినటువంటి కిరణ్ బైని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ విషయం చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఉండడంతో సదరు SHO రవికుమార్ ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సజిన్ రైట్ ఉదయ్, ఒకసారి మీరు లైన్లో ఉండండి. భద్రాద్రి జిల్లాలో ఒక టీచర్ ఆ ఇబ్బందికర వాతావరణం మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఒక టీచర్ అయ్యి ఉండి విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ ఇంతటి దారుణానికి పాల్పడడం ఏంటి అంటూ కూడా ఆ కుటుంబం ఇప్పుడు ఆందోళన చేస్తోంది. ఆందోళన బాట పట్టింది. టీచర్ తాట తీసింది ఆ సదరు భార్య. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బంధువులతో కలిసి భర్తకి మహిళకు దేహశుద్ధి చేసింది. పిల్లలు తనను పట్టించుకోవడం లేదని భార్య ఆరోపించింది. మహిళ విషయంలో గతంలోనూ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవల రోజు స్కూల్కి వెళుతూ ఆలస్యంగా ఇంటికి తిరిగి వస్తున్నాడు సదరు భర్త. వద్దని చెప్పినా వినకుండా మరో మహిళతో ఉంటున్నట్టుగా తెలుస్తోంది ఆ భర్త. ఈ నేపథ్యంలోని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది, పోలీసులకు అప్పగించింది భార్య. చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగింది ఒకసారి చూద్దాం. అయితే ఈ కథను ఒకసారి మిమ్మల్ని ఇన్ఫాక్ట్ ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.